ఒకసారి పెద్దపల్లి రాసిన నామాట చూసుకుందాం. అయితే నా దేశంలో ప్రతి పౌరునికి నాణ్యమైన విద్య అందివ్వాలి. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాలయాలను నిర్మించాలి. పాఠశాలకు సరిపోయేంత మంది టీచర్లను నియమించాలి. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి ప్రజాప్రతినిధులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే నిబంధనలు పెట్టాలి. ప్రతి బడ్జెట్లో 20% నిధులను విద్య కోసం ఖర్చు చేయాలి. నర్సరీ స్కూళ్ల నుండి యూనివర్సిటీల దాకా స్పష్టమైన విద్యా వ్యవస్థను నిర్మించాలి. విద్యాలయాల్లో రాజకీయాల జోక్యం లేకుండా ఆయా శాఖలకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రతి విద్యార్థికి పౌష్టిక ఆహారం, యూనిఫామ్, నోట్బుక్స్ ప్రభుత్వమే అందించాలి. కుల మత పేద ధనిక తేడా లేకుండా అందరికీ విలువతో కూడిన విద్య అందించినప్పుడే భారతదేశం ప్రపంచ శిఖరాలను తాకుతుందంటూ పెద్దపల్లి రాజన్న నా మాటలో రాసిండు. నిజంగా విద్యకు ఒక ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ ఇప్పుడు ఎంత కేటాయిస్తున్నది? దాన్ని నిజంగా 20% చేయాలి. 20% అంటే మనం చెప్తా ఉంటాం కదా, ఇలాంటి పౌరులే రేపటి ప్రథమ పౌరులు, అంటే ఇలాంటి యువకులే రేపటి పౌరులు, మన భవిష్యత్తుకు నాంది పలికేటోళ్ళు యువకులే అని చెప్తా ఉంటాము. ఈ చిన్నపిల్లలు అని చెప్తా ఉంటాం. స్కూళ్ళల్లో చదివే భవిష్యత్తు మంచుకుంటేనే, స్కూళ్ళలో చదువుకున్న వీళ్ళ భవిష్యత్తు మంచుకుంటేనే రేపటి మన భవిష్యత్తు మంచుకుంటుంది, మన ఇండియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తా ఉంటాం. కానీ మనం మరి ఏ పాటి బడ్జెట్ కేటాయిస్తున్నాం, ఏం కథ అనేది లెక్క లేకుంటుంటుంది. ఈ స్కూళ్ళను ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నా మాట.